నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. మొన్న మా అల్లుడు గారి ఇంటి నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, ఆవకాయ పెట్టాను, మాగాయ పెట్టాను. ఇంకా ఎండాకాలం కదా, కాస్త ఆంపన్నా చేసుకుందాము. ఇగో ఆంపన్నా చేసుకుంటూ ఈ వారం చింటూ గారితో తంట కథ చెప్పుకుందాం. ఇవి 2 మామిడికాయలతోటి ఆంపన్నా చేస్తున్నాను. ఇవి కుక్కర్లో పెట్టేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఇక కథ చెప్పుకుందాం. అవి మునిగేంత నీళ్లు పోసాను. స్వప్న, 4 విజిల్స్ వచ్చాక బంద్ చేసి చెప్పు. చింటుగాడు ఒక 5 ఏళ్ల బాబు. వాడు సోఫాలో పడుకొని హాయిగా తాఫీగా సెల్ ఫోన్తో ఆడుకుంటున్నాడు. వాళ్ళ మమ్మీ, ఒరే బుజ్జి కన్నా పాలు తాగుతావా అని అడుగుతుంది. అప్పుడు అబ్బా ఎంత బాగా చూపించావురా, భలే నేర్చేసుకున్నావురా నువ్వు అని వాడు చూపించిన ఇమోజీస్ చూసి ముద్దొచ్చేసి వాడిని తెగ ముద్దు పెట్టేసుకొని వాడికి పాల గ్లాస్ ఇస్తుంది. వాడు ఒక చేత్త పాల గ్లాస్ పట్టుకొని ఇంకో చేత్త వాళ్ళమ్మ భుజం మీద చెయ్యేసి ఇట్లా సెల్లు చూసుకుంటూ హీ 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 అని నవ్వి ముద్దు పెట్టుకొని వాడు కూడా అబ్బా వీడు భలే నేర్చేసుకున్నాడు, మా కొడుకు ఎంత ఫాస్టో అనుకుంటుంది. ఇక వాడు ఊరికే టీవీ చూస్తూ ఉన్నాడు. తాతకేమో ప్రవచనాలు చూసుకోవాలి, బామ్మకేమో తెలుగు సీరియల్స్ చూసుకోవాలి, అమ్మకేమో హిందీ సీరియల్స్ చూసుకోవాలి, వాడేమో కార్టూన్స్ చూసుకోవాలి. 24 గంటలు ఎవరిని టీవీ పెట్టుకొనియాడు. అందుకని చిన్నగా వాడికి సెల్ అప్పచెప్పింది, ఓ సెల్లు. వాడు ఇంకా పొద్దున లేస్తే సెల్లు, రాత్రి లేస్తే సెల్లు, పడుకున్నా బాత్రూమ్కి వెళ్ళినా ఎప్పుడూ సెల్లే. ఇప్పుడేమో కొత్తగా ఇమోజీ పెట్టాయి. వాళ్ళ అమ్మ ఏమో మురిసిపోయింది. ఇక వాళ్ళ నాన్న సెల్లులో నోటీస్ చేసుకుంటూ వాడికి ఆయనకేదో వచ్చింది, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఒరే చింటూ చింటూ రెడీనా స్కూల్కి పోదాం పదా. ఏమిట్రా ఇవి నువ్విచ్చావా ఇమోజీలు, నువ్వు రావా ఇవాళ స్కూల్కి అంటాడు. ఓరేని వీడు బాగానే నేర్చుకున్నాడు. ఇక నాకు లేట్ అవుతోంది, నేను వెళ్తాను, నువ్వు వాడిని తీసుకో స్కూల్లో దింపు, నువ్వు కానీ నాన్న కానీ దింపండి, నేను వెళ్తున్నాను అని హడావిడిగా వెళ్ళిపోతాడు డాడీ. భలే చెప్తున్నావులే, నాకు ఇప్పుడు కాలు ఉంది, నేను దింపలేను, అయినా వీడు అల్లరి నేను భరించలేను అని చెప్తుంది. అని నువ్వే తీసుకుపో అంటే, లేదు బాబు నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ అట్లా పోట్లాడుకుంటూ ఉంటారు. అయినా వీడికి మరీ సెల్లు ఎక్కువైపోయింది, కాస్త సెల్లు మానేయవచ్చు కదా అని అరుస్తాడు డాడీ. బాగుంది, సెల్లు మానేయిస్తే వాడి అల్లరి నేను భరించలేను అంటాడు. అప్పుడే బామ్మ ఇట్లా చూస్తుంది, అమ్మో సెల్లు మానేయిస్తే వీడు నా తెలుగు సీరియల్స్కి అడ్డం వస్తాడు. తాత అనుకుంటాడు, ఓరిని వీడి సెల్లు మానేస్తే ప్రవచనాలకు వస్తాడు కదా వాడు, నేను ప్రవచనాలు ఎట్లా చూసుకుంటాను అని అందరూ ఆశ్చర్యపోతూ దిగులు పడుతూ వాడికి సెల్లు ప్రవచనాలు అవి అను. డాడీ ఏమో ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మమ్మీ అంటుంది, మావయ్య చెప్పారు కదా మీ అబ్బాయి కొంచెం పోనీని, కొంచెంసేపు వాడిని బయటికి తీసుకెళ్తారా, కాస్త ఆడుకొని వస్తాడేమో అంటే, నేనురా వస్తావా అడుగుతాడు ఆయన. అడిగితే ఇట్లా చూపిస్తాడు, ఇట్లా చూపిస్తే ఇక ఇదే వరుస 3 రోజుల నుంచి ఏమి మాట్లాడినా ఇట్లా అంటాడు. వాడు అసలు ఏమి ఇమేజెస్ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అవన్నీ చూసి వాళ్ళ బామ్మకి భయమేసి, ఏమండి వీడికి ఏమన్నా దయ్యం పట్టిందేమో, హనుమంతుడి గుళ్ళో మంత్రాలు వేస్తున్నారట దయ్యం పోయేటట్టు, తీసుకుపోదామా అంటుంది. అంటే ఇంతలో వెనక నుంచి, దయ్యమే అయి ఉంటుంది శాంతమ్మ, ఆ మధ్య నేను విన్నాను, ఒక అబ్బాయి అట సెల్లు చూసుకుంటూ సెల్లులోకి వెళ్ళిపోయాడట,
తీసుకుపోదాం పదా, మంత్రం వేయిద్దాము అంటుంది. అప్పుడు అవునా అని వెనక్కి తిరిగి చూస్తే పక్కింటి ఆమె కూడా ఇట్లా భయంగా చింటూని చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఈ హడావిడి ఏమిటా అని వస్తాడు ఎదురింటి ఆయన. వచ్చి ఆయన అంటాడు, దయ్యం లేదు, గియ్యం లేదు, ఏమీ లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ముందు వీడిని సైక్రాటిస్ట్ దగ్గర తీసుకుపోండి అంటాడు. అనేసరికి వాళ్ళ అమ్మకి లేదు దయ్యం దగ్గరికి, దయ్యం వదిలించాల్సిందే, ఆ మంత్రాల ఆయన దగ్గరికి, పూజారి దగ్గరికి తీసుకుపోయి మంత్రం వేయించాల్సిందే హనుమంతుడి గుడిలో అంటుంది. అనేసరికి ఆ కోడలికి కొడుకుని బాబుని తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే ఆయన పూజారి ఇట్లా అనుకుంటూ ఆ వేప చెట్టుతో, వేప కొమ్మలతో కొడుతున్నట్టు అనిపించి భయం వేస్తుంది. ఒక్కసారిగా ఏమండి ఆగండి, మేము ఫస్ట్ మీరు ఆఫీస్కి తర్వాత వెళ్ళొచ్చు, ముందు వీడిని డాక్టర్ దగ్గర కన్నా తీసుకుపోదాం పదండి అని ఆ చింటూని బరబరా గుంజుకుంటూ తీసుకుపోయి కారు ఎక్కుతుంది. కారు ఎక్కితే ఆగండి మేము వస్తున్నాము అని బామ్మ తాతయ్య వస్తారు. అక్కడికి హాస్పిటల్కి డాక్టర్ పిచ్చయ్య దగ్గరికి వెళ్తాడు. వాడు చింటూకి ఇదంతా ఏం పట్టలే. ఆ పక్కింటి ఆమెకి ఏం ఇమోజీ పెడితే బాగుంటుంది, వీళ్ళ గాబరాకి ఏం ఇమోజీ పెడితే బాగుంటుంది అని సెల్లు తీసుకొని అంతా వెతుకుతూ ఉంటాడు. వెళ్ళి అందరూ ఆ పిచ్చయ్య ముందు కూర్చుంటారు. ఏమైంది మీ బాబుకి అంటాడు పిచ్చయ్య. ఏమోనండి, ఇమోజీస్ పెడుతున్నాడు అన్నీ ఇట్లా, మీరు కొంచెం చూస్తారా, కనుక్కుంటారా అంటారు. అంటే టెస్ట్ చేసి, బాబు నీ పేరేంటి చెప్తే వాడు చింటూ ఈ అని అవుతాడు. సరే పోనీలే, నీ పేరు చెప్పద్దు, మరి నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటాడు. ఓ పోనీ ఆకలిగా ఉందా అది చెప్తావా అంటే కేకు, ఫ్రూటు, ఐస్ క్రీము అన్నీ ఇమోజీస్ పెడతాడు. ఓ మీ బాబుకి ఆకలి బాగానే ఉందండి, అంతా అవన్నీ బాగానే ఉన్నాయి అని చూస్తుంటే నాన్న భయపడి, డాక్టర్ గారు ఇది ఏమన్నా సీరియస్ కేసా డాడీ భయపడుతూ అడుగుతాడు. అంటే అవును సీరియస్ కేసే అనేసరికి అందరూ షాక్, ఒక్క నిమిషం అట్లానే ఫ్రీజ్ అయిపోతారు. అవును అది ఇప్పుడిప్పుడే ప్రబలుతున్న డిసీజు, మొబైల్ వాడకం సిండ్రోమ్ అంటారు. ఒక వారం రోజుల పాటు బాబుని సెల్ ఫోన్ వాడకం చేయనీకండి, మీరందరూ కూడా సెల్ ఫోన్ వాడటం తగ్గించండి అంటాడు. అనేసరికి చింటూ చూసారా ఏమి ఇమోజెస్ పెట్టాడో, వాడి హార్ట్ బ్రేక్ అయిపోయిందిట సెల్ ఫోన్ వాడద్దు అనేసరికి. లేదు కాబట్టి మీరందరూ కొన్ని రోజులు మానేయండి. సెల్ ఫోను పెద్దలకి పిల్లలకి అందరికీ అవసరమే కాదని అనము, కానీ అది అతిగా అయితే కొన్ని రోజులలో పిల్లలే కాదు మనం కూడా మాట్లాడటం మానేస్తాం. ఇప్పటికే మనందరం కూడా చాలా మాట్లాడటం మానేస్తాము. ఒకళ్ళతో ఒకళ్ళు ఇంట్లో ఉన్నా కూడా మెసేజ్లు పెట్టుకోవటమే, ఎవరు మాట్లాడటము, కూర్చోటము, రావటమే తగ్గిపోయింది. ఇక పిల్లలదేముంది, అంతే, వాళ్ళు ఇట్లా థమ్స్అప్ పెడతారు, నీ అంటారు, అంటారు, అంతే, ఆ ఇమోజెస్ భాష అయిపోతుంది. కొన్ని రోజుల ప్రయత్నం చేసి చూడండి మీరు అంటాడు. ఇక మన విజిల్స్ వస్తున్నాయి, అయిపోయింది. స్వప్న విజిల్స్ వస్తున్నాయి, అయిపోయినట్టుందిగా, బంద్ చేసాయి. ఇక అక్కడికి వెళ్ళి మనము ఆంపన్నా చేసుకుంటూ మిగతా కథ చెప్పుకుందాం. ఇట్లా రసం తీసేసి మొత్తము పల్పు తీసి దీన్ని మిక్సీలో వేసేసేయాలి.
ఒక్క నిమిషము చేయి కడుక్కొని వస్తాను. ఈ పల్పులో మన టేస్ట్ ప్రకారం మామూలుగా అయితే నేను 1, 1.5, 2 దాకా కూడా వేస్తాను బెల్లం పొడి. ఇది 2 మామిడికాయలకి 2 చెంచాలు బెల్లం పొడి. తర్వాత ఇదేమో కాలా నమక్ అంటారు దీన్ని. కొద్దిగా చాట్ మసాలా, స్వప్న ఇది కొంచెం మిక్సీ చేసి దీంట్లో వేసి తీసుకురామ్మా కాస్త మంచిగా. ఇదేది అందరూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వస్తారు. మర్నాడు తాతయ్య సాయంత్రం వాకింగ్కి వెళ్తూ చింటూని కూడా వాకింగ్కి తీసుకుపోతాడు పార్కుకి. తీసుకుపోయి అక్కడ పిల్లలందరినీ కూడగట్టుకొని వాళ్ళందరినీ 2 గ్రూప్స్గా చేసి వాళ్ళందరితో చక్కగా క్రికెట్ ఆడిస్తాడు. తర్వాత వేరే వాళ్ళ తాతయ్యలు కూడా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటుంటే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ అలా సరదాగా గడిపేసి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ వాడి బట్టలు మారుస్తూ, చింటూ తాతయ్యతో వెళ్ళావు కదా, క్రికెట్ ఆడావు కదా, నీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా అని అడుగుతుంది. చాలా బాగుంది మమ్మీ, ఎంజాయ్ చేశాను అంటాడు. అనేసరికి బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరు హో వీడు మాట్లాడాడు, ఏమి ఇమోజీ పెడతాడా చూస్తుంటుంటే మాట్లాడేశాడు అని హ్యాపీ అయిపోతారు చప్పట్లు కొట్టుకుంటూ. ఇంతలో బామ్మ సెల్ రింగ్ అవుతుంది. చిన్నగా బామ్మ ఇట్లా చూస్తుంది. లలితా పారాయణ టీం వాళ్ళు గ్రూప్ ఆమె ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. చిన్నగా అట్లా పక్కకు పెట్టేస్తుంది. జేబులో తాతయ్య జేబులో సెల్ రింగ్ అవుతుంది. తాతయ్య ఇట్లా పెట్టేసుకుంటాడు అటువైపు చూడకుండా. మమ్మీ సెల్ నుంచి పీప్ ఆవాజ్ వస్తుంది. ఇంకా ఏం చేయాలి అందరూ చూస్తుండగానే డాడీ సెల్ నుంచి రీల్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్వరూ ఫోన్ తీయరు, అంతా ఒక్క క్షణం నిశ్శబ్దం. చింటూ అందరి వైపు చూస్తాడు. చూశాక అందరు ఒక్కసారి హో అని నవ్వుతూ చప్పట్లు కొడుతూ పక్క నవ్వేస్తారు. మనం గెలిచాము, ఎవ్వరేమో సెల్లు తీయలేదు ఇప్పుడు అని చెప్పేసేసి అందరూ హ్యాపీ అయిపోతారు. ఇక మనం ఆంపన్న ఎంతవరకు వచ్చిందో చూద్దామా. మా అమ్మ, మా అమ్మమ్మ, మా అత్తగారు వంట అయిపోయాక కుంపట్లో ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని కాల్చేవారు. కాల్చాక పైనుంచి చెక్కంతా తీసేసి మంచిగా గట్టిగా పిండి ఆ పచ్చి దాంట్లో ఉప్పు, కొంచెం బెల్లము, కాస్త జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసేవారు. అది కొన్నిసార్లు వాళ్ళు ఉట్టిగా తాగేసేవారు జ్యూస్ లాగా. లేకపోతే దాంట్లో కొంచెము నేతిలో ఇంగువ, మెంతులు వేసి పోపేసి అన్నంలో చారులాగా వాడుకునేవారు. ఎందుకంటే పచ్చి మామిడికాయ రసం తాగితే చాలా కడుపు చల్లగా ఉంటుందని, వడదెబ్బ కొట్టదని అనేవారు. అదే నార్త్ ఇండియాలో అయితే ఆంపన్న అని చేస్తారు. ఇందాక మనం చేసాం కదా, పచ్చి మామిడికాయలు 2 పచ్చి మామిడికాయలు మంచిగా ఉడకబెట్టి దాంట్లో జీలకర్ర, బెల్లము, ఉప్పు, కాలా నమక్, తర్వాత చాట్ పౌడర్ వేసి దాన్ని మిక్సీ పట్టి ఇట్లా అవుతుంది. ఇది మనము ఒక చెంచా మనం దీంట్లో వేసుకొని ఇది బాగా కలిపేస్తే మంచి ఒక జ్యూస్ లాగా అయిపోయింది. మనము ఇట్లా పేస్ట్ లాగానే మనం పెట్టుకోవచ్చు, లేదా దాంట్లో కొన్ని నీళ్ళు ఎక్కువ పోసేసి ఇట్లా జ్యూస్ లాగా మనం నిమ్మకాయ షర్బత్తు అట్లా చేసుకుంటాం కదా, అట్లా చేసుకున్నట్టయినా చేసుకొని పెట్టుకోవచ్చు.
దీంట్లో మనము ఒక పుదీనా చూడండి, ఎండ వేడికి ఎట్లా వాడిపోయిందో అప్పుడే. సో ఇది మనం తాగితే చాలా రుచిగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చి మామిడికాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి విటమిన్ సి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఏ కంటి చూపు ఇంకా రోగ నిరోధక శక్తికి మద్దతిస్తుంది. విటమిన్ బి6 మెదడు పనితీరుని ఇంకా శరీర జీవక్రియలకు సహాయపడుతుంది. ఐరన్ రక్తహీనతను నివారించటంలో సహాయపడుతుంది. మాగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఫైబర్ జీర్ణక్రియ మరియు పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆహార ఫైబర్లో కూడా సమృద్ధిగా ఉండి మొత్తం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. చూసారా, మన ఒక పచ్చి మామిడికాయ వలన మనకెంత లాభం ఉందో. ఇదే కాకుండా సబ్జా గింజలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని గింజలతో సహా మర్నాడు పొద్దున్న తాగుతారు. సరే, మన మహారాజు గారు మజ్జిగ ఎలాగూ ఉన్నారు, మనకు ఇన్ని ఉన్నాయి. నిమ్మకాయ షర్బత్ ఉంది, ఇంకా రకరకాల షరబత్తులు, బత్తాయి రసం తీసుకుంటాము, అన్నీ కూడా పళ్ళ రసాలు తీసుకుంటాము, క్యారెట్ రసము, ఈ కాలంలో దొరికే కూరగాయలతోటి అట్లా రసాలు తీసుకొని మనం మన శరీరాన్ని చల్లబరుచుకుంటాం. అంతేగాని ప్రిజర్వేటివ్స్ వేసిన బయట రసాల కంటే ఇంత ఆరోగ్యకరమైన ఈ పన్న మామిడికాయ రసం చాలా మంచిది కదా, చాలా ఉపయోగకరం కదా. అబ్బా, ఎండాకాలం ఎట్లా తట్టుకుంటామో, అబ్బా చలికాలం వణికిపోతున్నాం, అబ్బా వానాకాలం ఏమి వానలు, ఎన్ని రోగాలు వస్తాయి అని బాధపడకుండా ఏ కాలానికి తగిన పళ్ళు, ఆ కాలానికి కూరగాయలు, ఆ కాలానికి మనకు ప్రకృతి ఇస్తోంది. ప్రకృతి మన ఆరోగ్యాన్ని కాపాడుతోంది. దాన్ని మనము గమనించుకొని శ్రద్ధగా చేసి గౌరవించి ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని మనం ఆహారంగా తీసుకొని, రసాలుగా తీసుకొని, జ్యూసులు వాడుకొని మన పిల్లలకు వాడి మనం ఆరోగ్యంగా ఉందాం. ప్రతి కాలాన్ని ఎంజాయ్ చేద్దాం. బీ హెల్దీ, బీ సేఫ్.